భారత జట్టు క్రికెటర్లు ఇక సిక్సర్లతో శివాలెత్తనున్నారు, బౌండరీలతో బాదేనున్నారు. మెరుపు వేగంతో నిప్పులు కురిపించే బంతులను అవలీలగా స్టేడియం దాటించేందుకు సై అంటున్నారు ఇండియన్ ఆటగాళ్లు. జూన్ 1 నుండి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పోరాడేందుకు సై అంటున్నారు ఇండియన్ టీం. ఇదే నేపథ్యంలో భారత ఆటగాళ్ల సత్తా ఎంతుందో, బలాబలాలు ఎంతున్నాయో చర్చలు కొనసాగుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం ఇండియన్ జట్టు బౌలింగ్ లో కట్టుదిట్టం అయిందని అంటున్నారు విశ్లేషకులు. దీంతో పాటు బ్యాటింగ్ విషయంలో మరింత మెరుగ్గా రాణించాలని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కావాల్సినంత ప్రాక్టీస్ చేసింది ఇండియన్ జట్టు. అవసరమైనన్ని టీ20 మ్యాచ్లను ఐపీఎల్ కారణంగా ఆడేసింది. ఇక మన జట్టు బలాబలాల గురించి మాట్లాడుకుందాం. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ల్లో బౌలింగ్ ఇరగదీశాడు భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ తో పాటు బుమ్రా సైతం అదే తీరులో రెచ్చిపోయాడు. వీరి జంట ఇండియా జట్టుకు ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. ఉమేష్ యాదవ్ ఐపీఎల్ మ్యాచ్ల్లో బాగానే అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఆల్రౌండర్స్ గా పేరుగాంచిన రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు సూపర్ గా రాణించారు. మిగిలిన ఆటగాళ్లలో అశ్విన్, షమీలు ఫిట్నెస్ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫిట్నెస్ ఫామ్ సమస్యలు వీరిని వేధిస్తున్నాయనే చెప్పాలి. నిజం చెప్పాలంటే వీరు ఫామ్ లోకి వచ్చారంటే వీరు విసిరే బంతులకు ఎంతటి ఆటగాడైనా చిత్తు కావాల్సిందే. షమీ గురించి చెప్పుకోవాలంటే ఇంగ్లాండ్ పిచ్లపై బౌలింగ్ ను ఎలా వ్యూహాత్మకంగా మలచాలో బాగా తెలిసినవాడు. విరాట్ కోహ్లీ, ధావన్లు ఇంకాస్త ఆట తీరును మెరుగుపరుచుకోవాల్సింది. రెహానే, దినేష్ కార్తిక్లు మరింత ఫామ్ లోకి వస్తే వచ్చే మ్యాచ్ల్లో ఇరగదీసుడు అంత పెద్ద కష్టమేమీ కాదు. కేదార్ జాదవ్ కు ఎక్కువగా ఆటలు ఆడిన అనుభవం లేదు, కానీ పరిస్థితులను నెట్టుకురాగలడు. ధోనీ లాంటి ఆటగాడు నిలకడగా పిచ్ మీద నిలిస్తే ఆశలు గట్టెక్కుతాయని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఆల్ ది బెస్ట్ టు ఇండియన్ టీమ్.